మినిస్టర్ తాయారుని తన నివాసం నుండి జేడీ అరెస్ట్ చేసినట్టు సమాచారం అందింది. కౌశికి, మావయ్య గారు, కౌశికి! అబ్బా, ఈ అబ్బి పీడ విరగడైపోయిందనుకుంటే మళ్ళా వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. సరే చూద్దాం రండి. మళ్ళీ రచ్చో. ఏమైంది సురేష్? ఎందుకంత కంగారు పడుతున్నావు? జేడీ ఇప్పుడే హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసింది. న్యూస్ చూడు. ఇండస్ట్రియలిస్ట్ వజ్రపాటి కమలాకర్ కేసులో హోమ్ మినిస్టర్ కీలక పాత్ర వహించినట్లు సమాచారం అందింది. పోలీస్ స్టేషన్ ముందున్న మా ప్రతినిధి రమేష్ తో మాట్లాడదాం. చెప్పండి రమేష్. కమలాకర్ మీద దాడి చేయించింది హోమ్ మినిస్టరా? ఆమెకి ఏం పోయే కాలమో, మన భూమి ఆక్రమించుకుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పానాలు కూడా తీద్దాం అనుకుంటా ఉండదా? జగదాత్రి, వదినా, న్యూస్ తెలిసిందా? బాబాయ్ మీద అటాక్ చేయించింది హోమ్ మినిస్టర్ అంట. మాకు కూడా అది తెలిసే ఇంటికొచ్చాము వదినా. బాబాయ్ మీద అటాక్ చేసిన సూరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం చెప్పేశాడంటక్క. వాయిస్ రికార్డింగ్స్, తాయారు మనుషులు తనకి ఎప్పుడు ఎక్కడ ఎంత డబ్బులిచ్చారో అన్ని ప్రూఫ్స్ ఇచ్చేశారంట. అసలు మావయ్య గారి మీద జరిగిన ఆ అటాక్ వెనక హోమ్ మినిస్టర్ మీననుండడం ఏంటొదినా? అసలు ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఏమో నిషి, నాకదే అర్థం కావట్లేదు. నేనేదో మన బిజినెస్ శత్రువులు ఇలాంటి పని చేయించుంటారనుకున్నాను గాని హోమ్ మినిస్టర్ తాయారు ఇలాంటి పని చేయిస్తుందనుకోలేదు. సముద్రమంతా ఇది పిల్ల కాలువలో మునిగిపోయినట్టు ఎన్నో నేరాలు చేసి ఎంతో మంది ప్రాణాలు తీసి తప్పించుకుంది. ఒక చిన్న అటాక్ కేసులో అరెస్ట్ అయింది. ఏ క్రిమినల్ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదని మళ్ళీ ప్రూవ్ అయిందక్క. మన స్టేట్కి గుడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టుంది కౌశికి. పొద్దున్నే హోమ్ మినిస్టర్ అరెస్ట్ అయింది. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే సాయంత్రానికి ఆ మీనన్ కూడా అరెస్ట్ అవుతాడు. పోలీసులు 25 ఏళ్లుగా వీళ్ళు చేసిన ప్రతి క్రైమ్ ని బయటపెట్టి చనిపోయిన వాళ్ళకి న్యాయం చేసినా చేస్తారు. మా అమ్మ నిజాయితీని నిరూపిస్తారు. అప్పుడింక మా అమ్మ గురించి ఎవ్వరూ వేలెత్తి మాట్లాడరుదునా. చెయ్యెత్తి దండం పెడతారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది జగదాత్రి. మీ అమ్మ నిర్దోషనే నీ నమ్మకమే గెలవబోతుంది.